ప్రభునామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. బాగున్నారు కదా మీ అందరూ? చూడండి, ప్రతి ఒక్కరిని ప్రభు కాపాడే దేవుడు. ఒక మనిషిని కానీ ఒక కుటుంబాన్ని కానీ ప్రభు కాపాడాలి అనుకుంటే ఎవరు నిన్ను ఏం చేయగలరు? నీ మీదికి దండెత్తి ఎవరు రాగలరు? ఆయన కాపాడాలని నిశ్చయించుకున్నప్పుడు నీ మీదికి ఏ దుష్టుడు, ఏ సాతాను, ఏ అపవాద క్రియలు నిన్ను ముట్టనే ముట్టవు. ఎందుకంటే ప్రభు నీకు తోడుగా ఉన్నాడు గనక, ప్రభు నీ ఇంట్లో ఉన్నాడు గనక ఆ కుటుంబానికి అపాయం ఏమీ రాదు. ఇంకొక మాట జ్ఞాపకం చేస్తాను. 71వ కీర్తన 3వ వచనం, నా శైలము నా దుర్గము నీవే, నీవు నన్ను రక్షింప నిశ్చయించి ఉన్నావు. దేవునికి స్తుతి కలుగును గాక. ఆయన నిన్ను రక్షించడానికి నిశ్చయించుకున్నాడు, నిర్ణయం తీసుకున్నాడు. ఈ కుటుంబం అంటే నాకు మహా ఇష్టం, ఈ కుటుంబం మీదకి ఏది రావద్దు అని ఆయన ఆజ్ఞాపిస్తే నీ కుటుంబం మీదకి ఏది రాదు. చూడండి, ఐగుప్తు దేశంలో ఆ ఫరో ఏం చేస్తున్నాడంటే మగపిల్లలందరినీ చంపేయాలి, ఒక్కరు కూడా బ్రతకద్దు. ఆడపిల్లలు కావాలంటే ఉండివ్వండి. మగపిల్లలు పుట్టిన వెంటనే చంపేస్తూ ఉంది. కానీ దేవుని దృష్టి మోషే మీద మాత్రమే ఉంది. మోషే జన్మించాడు, మరి అతన్ని కాపాడడానికి తన తల్లికి తండ్రికి ఒక తీర్మానం తీసుకున్నాం, ఈ బిడ్డ మాత్రం చనిపోకూడదు అని కొన్ని నెలలు దాచారండి. దాచిన వెంటనే ఇక దాచలేక ఆ జమ్ము పెట్టెలో పెట్టేసి ఆ నైలు నదిలో వదిలేశారు. వదిలేసిన వెంటనే ఆ పెట్టె ఎక్కడికి వెళ్ళింది తెలుసా? ఎవరైతే హాని చేస్తున్నారో, ఎవరైతే చంపాలని చూస్తున్నారో తన కుమార్తె దగ్గరికే దేవుడు ఆ బిడ్డను పంపించాడు. దేవుడి ప్రణాళిక అద్భుతంగా ఉంటుందండి. దేవుడి ఆలోచన చాలా విచిత్రంగా ఉంటుంది, మన ఊహకు అందని. ఈరోజు నువ్వు అనుకుంటావు, ఏంటి శ్రమ మీద శ్రమ నాకే వస్తూ ఉందంటే, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఉపద్రవాలు వచ్చినా, ఎన్ని అలజడులు నీ పక్కన లేచినా నీకు అపాయం ఏమీ రాదు. ఎందుకంటే ప్రభు నిన్ను కాపాడాలని ఉద్దేశించి ఉన్నాడు. ప్రభు నిన్ను రక్షించాలని ఆ నిర్ణయం తీసుకున్నాడు. ఆ నిర్ణయాన్ని ఎవరు రద్దుపరచగలడు? ఈరోజు నువ్వు అనుకుంటున్నావు, ఈ శ్రమ నన్ను ముంచేస్తుందేమో, ఈ బాధ, ఈ వేదన, ఈ కన్నీరు నన్ను మరి తరిమి కొడుతుందేమో అని. కానీ ప్రభు అంటున్నాడు, నీకు అపాయం ఏమీ రాదు. ఇప్పుడు ఆ చంటి బిడ్డ ఎక్కడికి వెళ్ళాడు? ఫరో కుమార్తె ఒడిలోకి వెళ్ళాడు. ఆమె ఎంతో ముద్దుగా గారాబంగా ఆ చిన్న కుమారుని ఎంతో గారాబంగా పెంచుకుంటాం. ఏ ఇంటికి వెళ్ళాడు? అపాయం కలిగిన ఇంట్లోకే ఈ బాలుడు తన కుమార్తె ద్వారా పెంచబడుతున్నాడు. నీ జీవితంలో ఎన్ని వచ్చినా ప్రభు కాపుదల నీకుంటే నీకు ఏ కీడు తగదు. మరి ఆయన నిన్ను కాపాడాలి అనుకుంటే మనం ఎలాగుండాలి? ఆయనకి ఇష్టంగా, ప్రభా నువ్వు చెప్పింది నేను చేస్తాను, ఏ కీడు నా మీదకి రాకుండా ఉండాలంటే మొదటగా నేను నీ మాట వినాలి. మనం ఆయన మాట ప్రకారం నడిచినప్పుడు, ఆయన ఉద్దేశం ప్రకారం మన ప్రవర్తన మార్చుకున్నప్పుడు తప్పకుండా ప్రభు నిన్ను కాపాడుతూనే ఉంటాడు. ప్రతి శోధన నుంచి, ప్రతి అపాయం నుంచి నువ్వు తప్పించబడతానే ఉంటావు. ఎందుకంటే దేవుడు నీకు ముందును నీ వెనుకను ఆవరించున్నాడు. కాబట్టి ఏ కీడు నీకు కానీ నీ కుటుంబానికి కానీ రానిరా. కాబట్టి ఆయనకి ఇష్టమైన జీవితం, ఆయనకి ఇష్టమైన మార్గంలో, ఆయన వాక్య వెలుగులో నడవండి. తప్పకుండా నీ జీవితంలో అద్భుతం చూస్తావు, గొప్ప ఆశీర్వాదం నీ కుటుంబం పొందడం నువ్వు చూస్తావు. అటువంటి కృప ప్రభు మీ అందరికి అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్. మీ అందరి కోసం ఒక చిన్న ప్రార్థన చేస్తాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకు స్తోత్రములు నాయన. ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డలు ప్రభు నువ్వు ఎవరైతే రక్షించాలని కోరుకుంటున్నావో వారి మీదకి ఏ అపాయం రాదు నాయన. ప్రతి ఒక్కరు నీకు ఇష్టలుగా జీవించే జీవితాన్ని అనుగ్రహించండి, నీ త్రోవలో నడిపించండి, నీ కృపలో భద్రపరచండి నాయన. సొంత నిర్ణయాలు కాకుండా, సొంత ఆలోచన కాకుండా నీ మాట ప్రకారం ప్రతి బిడ్డలు నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. వీడియో చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తెలిసిన వారందరికీ వాక్యాన్ని పంపించండి. ప్రభు నిన్ను నీ కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్.